ప్రియమైన తెలుగు ఆస్ట్రోబాలాజీ కుటుంబ సభ్యులారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు సింహరాశివారికి 2026 సంవత్సరం మే 16, 17, 18, 19 తేదీల్లో జరగబోయే అత్యంత కీలకమైన మరియు ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 7 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనసును స్థిరంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సూచనలు కావచ్చు. ఒక వ్యక్తి వల్ల మీ అదృష్టం మారబోతోంది. భాగస్వామి వల్ల మీ ఇంట్లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ముగిసే సమయం దగ్గర పడుతోంది. మీరు ఇంకా మా తెలుగు ఆస్ట్రోబాలాజీ కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేయడం కూడా ఒక పుణ్యం. ముఖ్యంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. చివర్లో చెప్పే ఒక దివ్యమైన పరిహారం మరియు మంత్రం మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టాన్ని మళ్లీ ప్రారంభించే శక్తిగా మారవచ్చు. ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది. ఇప్పుడు సింహరాశివారికి ఈ 4 రోజుల్లో జరగబోయే ఆ అద్భుతమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం. భాగస్వామి వల్ల మీ ఇంట్లో ఈ 4 రోజుల్లో ఒక పెద్ద మార్పు కనిపించబోతోంది. ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలున్నా కూడా ఇప్పుడవి పూర్తిగా బయటపడే సమయం వచ్చింది. ముఖ్యంగా మే 16 తేదీ తర్వాత మీ జీవిత భాగస్వామి చెప్పే ఒక మాట మీ ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది. మీరింతకాలం మీ మనసులో దాచుకున్న బాధలను బయటపెట్టే పరిస్థితొస్తుంది. ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగినా అది చివరికి మీ ఇద్దరి మధ్య ప్రేమను మరింత బలంగా మార్చబోతోంది. కొంతమంది సింహరాశివారు ఇంటిని మార్చే ఆలోచన చేస్తారు. మరికొందరు కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహకారం మీకు చాలా ముఖ్యంగా మారుతుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీకొక మంచి సలహా ఇవ్వబోతున్నారు. మొదట్లో ఆ సలహా మీకు నచ్చకపోయినా తర్వాత అదే మీ జీవితాన్ని కాపాడే మార్గమవుతుంది. ఇప్పటివరకు మీ కుటుంబంలో ఉన్న టెన్షన్ ఇప్పుడు మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. చాలా రోజుల తర్వాత ఇంట్లో నవ్వులు వినిపించే సమయం వస్తుంది. మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కొంత దూరం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ దూరం తగ్గే సమయం వచ్చింది. భాగస్వామి వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మార్పు కనిపిస్తుంది. వారు చెప్పే ఒక పని లేదా ఒక అవకాశం మీ ఇంటి పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. కొంతమంది సింహరాశివారికి కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన వస్తుంది. మరికొందరికి ఉద్యోగంలో మంచి అవకాశం రావచ్చు. ముఖ్యంగా దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. అదే మీ కుటుంబాన్ని కాపాడబోతోంది. ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి అకస్మాత్తుగా మళ్లీ రావచ్చు. మీరు గతంలో కలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడే ఒక పాత స్నేహితుడు కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక విషయం మొదట్లో చిన్నదిగా అనిపించినా తర్వాత అది మీ భవిష్యత్తును మార్చే శక్తిగా మారుతుంది. మే 17 లేదా 18 తేదీల్లో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక మీటింగ్ ద్వారా మీకొక కొత్త దారి కనిపించబోతోంది. మీరింతకాలం ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు మీ ముందుకొస్తుంది. కొంతమంది సింహరాశివారికి విదేశీ అవకాశం రావచ్చు. మరికొందరికి మంచి జీతంతో ఉద్యోగం రావచ్చు. ఇంకొందరికి వ్యాపారంలో ఊహించని లాభమొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తుచేస్తారు. మీరు మీపై నమ్మకం కోల్పోయిన సమయంలో వారు మీకు ధైర్యం చెప్పబోతున్నారు. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం లేదని అనుకున్నా కూడా ఇప్పుడు దేవుడు మీకు కొత్త దారిని చూపించబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి అదృష్టంగా మారబోతోంది. మీరు సహాయం చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీకు అండగా నిలబడే అవకాశముంది. అదే మీ జీవితాన్ని మళ్లీ నిలబెట్టే పరిస్థితి తీసుకురాబోతోంది.
డబ్బు విషయంలో సింహరాశివారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవే. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పేమెంట్, బోనస్ లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు ఇప్పుడు తిరిగి రావచ్చు. మీ చేతిలో డబ్బు నిలబడకపోయినా ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశముంది. ముఖ్యంగా మే 19 తేదీ తర్వాత ఆర్థికంగా ఒక పెద్ద మార్పు కనిపించబోతోంది. కానీ ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఎవరు చెప్పినా అందంగా పెట్టుబడులు పెట్టకండి. మీ దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా ఉపయోగించండి. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీ ప్లాన్లను అందరికీ చెప్పకండి. కొంతమంది సింహరాశివారు కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. మరికొందరు ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. ఇంట్లో చాలా కాలం దాచిన ఒక నిజం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయం మొదట్లో మీకు చాలా బాధ కలిగిస్తుంది, కానీ తర్వాత అదే నిజం మీ జీవితాన్ని కాపాడే మార్గంగా మారుతుంది. మీరు నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వభావం ఇప్పుడు బయటపడే అవకాశముంది. ఇప్పటివరకు మీ ముందే మంచి వ్యక్తిలా నటించిన వారు ఇప్పుడు తమ నిజమైన రూపాన్ని చూపించబోతున్నారు. ఇది మీకొక పెద్ద షాక్లా అనిపించినా కూడా దేవుడు ముందుగానే మీకు హెచ్చరిక ఇస్తున్నారు. అందుకే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా గమనించాలి. కుటుంబంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆస్తి, డబ్బు లేదా కుటుంబ బాధ్యతల విషయంలో చర్చలు జరగవచ్చు. మొదట్లో టెన్షనున్నా చివరికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి మాటలను గౌరవిస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు చాలా రోజులుగా మోస్తున్న మానసిక ఒత్తిడి ఇప్పుడు మెల్లగా తగ్గడం ప్రారంభమవుతుంది. మీ మనసులో ఉన్న భయం పోయి కొత్త ధైర్యం వస్తుంది. దేవుడు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించే సమయం దగ్గర పడుతోంది. ప్రేమ జీవితంలో కూడా ఒక పెద్ద మార్పు కనిపించబోతోంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీపై ఉన్న అసలు భావాలను బయటపెట్టబోతున్నారు. ఇప్పటివరకు దూరంగా ఉన్నవారు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. కొంతమంది సింహరాశివారికి పాత ప్రేమ తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో బాధపడుతున్నవారికి ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతుంది. మీరు అనుభవించిన మోసం, బాధ, కన్నీళ్లు ఇప్పుడు ముగిసే సమయమొచ్చింది. మీ హృదయాన్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. మే 18 తేదీ తర్వాత ప్రేమ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొంతమంది వివాహం గురించి ఆలోచించవచ్చు. మరికొందరు తమ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పే పరిస్థితి రావచ్చు. మొదట్లో కొంత భయమున్నా చివరికి మీకు అనుకూల ఫలితం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. గతంలో జరిగిన అపార్థాలు మెల్లగా తొలగిపోతాయి. మీ జీవితంలో ప్రేమ మళ్లీ వెలుగులు నింపబోతోంది. ఉద్యోగంలో సింహరాశివారు ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీతో కలిసి పనిచేసే ఒక వ్యక్తి మీ ఎదుగుదలను చూసి లోపల అసూయపడుతున్నారు. బయటకు మీతో నవ్వుతో మాట్లాడినా కూడా వెనకనుంచి మీపై చెడు మాటలు చెప్పే అవకాశముంది. మీరు చేసిన పనికి క్రెడిట్ తీసుకోవాలని కొందరు ప్రయత్నించవచ్చు. అందుకే ఈ సమయంలో ప్రతి పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. మీరు చెప్పే ప్రతి మాటను కొందరు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆఫీస్లో అన్నెసెసరీ డిస్కషన్స్లో పాల్గొనకపోవడం మంచిది. ముఖ్యంగా మే 17 తేదీన మీకొక ముఖ్యమైన బాధ్యత వచ్చే అవకాశముంది. ఆ పని మీరు చాలా శాంతంగా చేస్తే మీ పై అధికారుల దృష్టిలో మీ విలువ మరింత పెరుగుతుంది. కొంతమంది సింహరాశివారికి కొత్త ఉద్యోగ అవకాశం కూడా కనిపిస్తోంది. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఇంటర్వ్యూ లేదా కాల్ వచ్చే అవకాశముంది. ఒక పెద్ద కంపెనీ నుంచి సమాచారం రావచ్చు. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ రోజులు కీలకమైనవి. మీకు కొత్త క్లయింట్స్ కలిసే అవకాశముంది. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీ వ్యాపార రహస్యాలను అందరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్న వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మీ పనిపై పూర్తిగా కాన్సంట్రేట్ చేస్తే ఒక పెద్ద విజయం మీ ముందుకు వస్తుంది. గతంలో మీరు తక్కువగా చూసినవారే ఇప్పుడు మీరు గౌరవించే పరిస్థితి వస్తుంది. మీరు పడిన కష్టం వృధా కాలేదని త్వరలోనే నిరూపితమవుతుంది. ఆరోగ్య విషయంలో సింహరాశివారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. మీరు బయటకు బలంగా కనిపించినా లోపల చాలా విషయాలను ఆలోచిస్తూ బాధపడుతున్నారు. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. తలనొప్పి, కంటి సమస్యలు, ఒత్తిడి వల్ల శరీరంలో అలసట పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేయకండి. సమయానికి భోజనం చేయడం చాలా అవసరం. నీరు ఎక్కువగా తాగాలి.
కొంతమంది సింహరాశివారు గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని మళ్లీ బాధపడే అవకాశముంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడితే భవిష్యత్తు కూడా చీకటిగా కనిపిస్తుంది. దేవుడు మీ జీవితంలో కొత్త మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ సమయంలో మెడిటేషన్ లేదా దేవుని ధ్యానం చేయడం వల్ల మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఉదయం సూర్యోదయ సమయంలో కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే మీ మనస్సులో ఉన్న భయం తగ్గిపోతుంది. మే 18 తేదీ తర్వాత ఆరోగ్యంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యుల ప్రేమ, సహకారం మీకు కొత్త ధైర్యాన్నిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆశీర్వాదం మీ ఆరోగ్యాన్ని కాపాడే శక్తిగా మారుతుంది. తల్లి లేదా తల్లిలాంటి వ్యక్తి ఆశీర్వాదం ఈ రోజుల్లో సింహరాశివారికి చాలా ముఖ్యంగా మారబోతోంది. మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా కూడా వారి మాటలు మీకు ధైర్యాన్నిస్తాయి. చాలాసార్లు దేవుడు నేరుగా రాకపోయినా తల్లి రూపంలో మనల్ని కాపాడతాడు. ఇప్పుడదే మీ జీవితంలో జరగబోతోంది. మీరు గతంలో తల్లి మనస్సు నొప్పించేలా ఏదైనా మాట్లాడి ఉంటే ఇప్పుడు క్షమాపణ చెప్పే సమయం వచ్చింది. ఎందుకంటే వారి ఆశీర్వాదం మీ అదృష్టాన్ని మార్చగలదు. ఇంట్లో పెద్దవారి మాటలను గౌరవిస్తే మీకు ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. కొంతమంది సింహరాశివారికి తల్లి ఆరోగ్యం గురించి కొంత టెన్షన్ ఉండొచ్చు. కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి మెల్లగా మెరుగవుతుంది. ఈ సమయంలో అమ్మవారిని ప్రార్థించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు దీపం వెలిగించి ప్రార్థిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత ప్రశాంతత కనిపించడం ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ఎంత ఒంటరిగా ఫీలైనా కూడా మీ కుటుంబం మీ వెంటే ఉందని అర్థమవుతుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న సింహరాశివారికి ఇప్పుడు మంచి సమయం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా ఆగిపోయిన వీసా, పాస్పోర్ట్ లేదా ట్రావెల్కి సంబంధించిన పనులు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం రావచ్చు. మే 17 లేదా 18 తేదీల్లో ఒక ముఖ్యమైన సమాచారం మీకు అందుతుంది. అది ఉద్యోగం, చదువు లేదా వ్యాపారానికి సంబంధించినది కావచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి సహాయం లభించే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశివారు మొదట్లో భయపడినా కూడా చివరికి ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ ప్రయాణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాల నుంచి బయటపడే మార్గం ఇదే కావచ్చు. విదేశీ అవకాశాల వల్ల ఆర్థికంగా కూడా మంచి మార్పు కనిపిస్తుంది. కొత్త పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. కానీ ప్రతి ఒక్కరినీ పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా కాలంగా దేవుణ్ణి కోరుకున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశలోకి వస్తోంది. మీరు కేవలం ఓపికగా ఉండాలి. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చెయ్యడు. కోర్టు వ్యవహారాలు, ఆస్తి సమస్యలు లేదా కుటుంబ వివాదాలతో బాధపడుతున్న సింహరాశివారికి ఇప్పుడు కొంత ఉపశమనం కనిపిస్తోంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక సమస్య ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్లబోతోంది. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు నిజాయితీగా ఉన్నారని కొంతమందికి అర్థమవుతుంది. ముఖ్యంగా మే 19 తేదీ తర్వాత ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. మీరు కోల్పోయిన గౌరవం మళ్లీ మీకు తిరిగి వస్తుంది. ఇప్పటివరకు మిమ్మల్ని బాధపెట్టిన పరిస్థితులు ఇప్పుడు మెల్లగా ముగుస్తాయి. మీరు ఈ సమయంలో కోపాన్ని నియంత్రించగలిగితే చాలా పెద్ద నష్టాన్ని తప్పించుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఈ రోజుల్లో దేవునిపై నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు అనుకున్నదానికంటే గొప్ప మార్పు మీ జీవితంలో ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు చీకటిగా కనిపించిన మార్గం ఇప్పుడు మెల్లగా వెలుగుతో నిండబోతోంది. మే 18 తేదీ సమయంలో ఒక స్నేహితుడు మీ జీవితంలో దేవుడిలా సహాయం చేయబోతున్నారు. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి మీకు ఆశ చూపించే అవకాశముంది. ఇప్పటివరకు మీరెదుర్కొన్న సమస్యలను చూసి చాలామంది దూరంగా వెళ్ళిపోయినా ఒక వ్యక్తి మాత్రం మీకు అండగా నిలబడతారు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనసుకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. మీరు ఒంటరిగా ఫీలవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కాల్ రావచ్చు. ఆ కాల్ మీ జీవితాన్ని మళ్లీ నిలబెట్టే సూచనగా మారుతుంది. చాలా కాలంగా మీతో మాట్లాడని ఒక స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. వారు మీకు ఒక మంచి అవకాశం గురించి చెప్పే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశివారికి స్నేహితుల సహాయంతో ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పని ఒక్కసారిగా పూర్తవుతుంది. మీరు అనుకున్న పని జరగదని భావించిన సమయంలో దేవుడు స్నేహితుడి రూపంలో మీకు సహాయం చేయబోతున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అందరినీ నిజమైన స్నేహితులుగా భావించకండి. కొందరు మీ పరిస్థితిని తెలుసుకోవడానికి మాత్రమే దగ్గరకు రావచ్చు. కానీ ఒక వ్యక్తి మాత్రం నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారు. ఆ వ్యక్తిని మీరు గుర్తించాలి.
ఈ సమయంలో పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు తొలగిపోతాయి. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇంట్లో శుభకార్య సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పెళ్లి సంబంధాలు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇంట్లో శుభవార్త వినిపించే సమయం దగ్గరపడుతోంది. మీ కుటుంబంలో ఒక కొత్త ఆనందం ప్రవేశించబోతోంది. కొంతమంది సింహరాశివారికి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగం కనిపిస్తోంది. కొత్త వాహనం, బంగారం లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఆనందం పెరుగుతుంది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న టెన్షన్ ఇప్పుడు తగ్గిపోతుంది. మీరు చాలా రోజుల తర్వాత కుటుంబంతో ప్రశాంతంగా గడిపే సమయం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మే 17 లేదా 19 తేదీల్లో ఒక సంబంధం గురించి చర్చలు జరగవచ్చు. మొదట్లో కొంత సందేహం ఉన్నా తరువాత అదే సంబంధం మీ జీవితానికి మంచి మార్గమవుతుంది. మీ ఇంట్లో దేవుని కటాక్షం పెరుగుతోంది. మీరు ఈ సమయంలో ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ముఖ్యంగా శనివారం రోజు నెయ్యి దీపం వెలిగించడం మీ కుటుంబానికి చాలా మేలు చేస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి రావడం ప్రారంభమవుతోంది. మీరు ఎవరికైనా చేసిన సహాయం ఇప్పుడు మీకు అదృష్టంగా మారబోతోంది. చాలాసార్లు మనం చేసిన మంచి పనులు వెంటనే ఫలితమివ్వవు, కాని సరైన సమయంలో దేవుడు వాటికి రెట్టింపు ఫలితమిస్తాడు. ఇప్పుడు అదే మీ జీవితంలో జరగబోతోంది. మీరు అనుభవించిన అవమానాలు, బాధలు, కన్నీళ్లు వృధా కాలేదు. దేవుడు మీ సహనాన్ని పరీక్షించారు. ఇప్పుడు మీకు విజయాన్నివ్వబోతున్నారు. గతంలో నిన్ను తక్కువగా చూసినవారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. కొంతమంది సింహరాశివారు అకస్మాత్తుగా ఒక మంచి అవకాశం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు లేదా ఆర్థిక లాభం కావచ్చు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. మీ మనసులో చాలా రోజులుగా ఉన్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశలోకి వస్తోంది. మీరు ఎన్నిసార్లు విఫలమైనా కూడా చివరికి విజయం మీదే అవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ మీ కష్టం వృధా చెయ్యడు. ఈ సమయంలో మీరు గర్వం లేదా అహంకారం పెంచుకోకూడదు. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చే విజయాన్ని నిలబెట్టుకోవాలంటే వినయం చాలా అవసరం. మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దు. చాలా స్వీట్గా మాట్లాడే ఒక వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. బయటకు మీపై ప్రేమ చూపించినా లోపల మాత్రం మీ దగ్గర ప్రయోజనం పొందాలని ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు లేదా వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. మే 18 తర్వాత ఒక వ్యక్తి మీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. మీరు చెప్పిన మాటలను వేరేలా మార్చి ఇతరుల ముందు చెప్పే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో మీ రహస్యాలను మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. కొంతమంది సింహరాశివారు ప్రేమ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులను పూర్తిగా నమ్మకండి. మొదట్లో చాలా మంచిగా కనిపించినా తరువాత వారి అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ చుట్టూ ఉన్నారు. అందుకే మీ ప్లాన్లు, మీ సంపాదన లేదా మీ భవిష్యత్తు గురించి అందరికీ చెప్పకండి. మౌనం ఈ సమయంలో మీకు రక్షణగా మారుతుంది. ఒక వ్యక్తి వల్ల మీరు మానసికంగా బాధపడే పరిస్థితి రావచ్చు. కాని అదే సమయంలో దేవుడు మీకు నిజమైన మనుషులను గుర్తించే శక్తి కూడా ఇస్తున్నారు. మీ జీవితంలో ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అనే విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో సింహరాశివారికి ఆధ్యాత్మిక శక్తి చాలా పెరుగుతోంది. మీరు దేవుని దగ్గరకు మరింత ఆకర్షితునవుతారు. చాలా కాలంగా దేవాలయానికి వెళ్లాలని అనుకుంటూ వాయిదా వేసిన వారు ఇప్పుడు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఒక దేవాలయ దర్శనం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు దేవుని ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రావచ్చు. కాని ఆ కన్నీళ్లు మీ బాధలను తీసుకుపోయే శక్తిగా మారతాయి. మీరు ఈ సమయంలో ఎక్కువగా దేవుని నామస్మరణ చేస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారిని ప్రార్థించడం వల్ల మీకు అద్భుతమైన మానసిక శాంతి లభిస్తుంది. రాత్రి సమయంలో మీకు కొన్ని దైవ సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ఒకే కల మళ్లీ మళ్లీ రావచ్చు, లేదా ఒకే సంఖ్యను పదే పదే చూడవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతున్న సంకేతాలు కావచ్చు. మీరు ఇప్పటివరకు అనుభవించిన చీకటి సమయం ఇప్పుడు ముగియబోతోంది. దేవుడు మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతున్నారు. మీరు కేవలం ఓపికగా ఉండాలి, ఎందుకంటే మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరుగుతోంది.
సింహరాశివారికి ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా డబ్బు వచ్చే యోగం చాలా బలంగా కనిపిస్తోంది. మీరు ఊహించని చోటు నుంచి ఆర్థిక లాభం పొందే అవకాశముంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు గతంలో ఇచ్చిన అప్పు ఇప్పుడు మీ చేతికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది సింహరాశివారికి బోనస్, ఇన్సెంటివ్ లేదా గిఫ్ట్ రూపంలో డబ్బు వచ్చే అవకాశముంది. మరికొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇప్పటివరకు డబ్బు కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు కొంత ఉపశమనం పొందబోతున్నారు. మే 17 లేదా 18 తేదీల్లో ఒక ఆర్థిక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇచ్చే అవకాశముంది. మీరు ఈ సమయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా చాలా బలపడతారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, చేతిలో డబ్బు వచ్చిందని వెంటనే ఖర్చు చేయకండి. కొంతమంది మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసే వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పటివరకు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తగ్గిపోతాయి. దేవుడు మీకు ఒక కొత్త మార్గాన్ని చూపించబోతున్నారు. మీరు కేవలం ఓపికగా ఉండాలి, ఎందుకంటే ఈ సమయం మీ జీవితంలో ఆర్థికంగా ఒక కొత్త ప్రారంభం కావచ్చు. మీ ఎదుగుదలను చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బయటకు మీకు శుభాకాంక్షలు చెబుతున్నా లోపల మాత్రం కొందరు అసూయతో మండిపోతున్నారు. మీరు సాధించిన విజయాన్ని చూసి కొంతమంది భరించలేకపోతున్నారు. మీరు పడిన కష్టం ఎంత ఉందో దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీ అదృష్టం మారుతున్న సమయంలో మీ చుట్టూ ఉన్నవారి అసలు స్వభావం బయటపడబోతోంది. కొందరు మీకు దగ్గరగా వచ్చి మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో మీ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భవిష్యత్తు గురించి అందరికీ చెప్పకండి, ఎందుకంటే కొందరు మీ ప్రణాళికలను చెడగొట్టాలని ప్రయత్నించే అవకాశముంది. ముఖ్యంగా మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ వెనకాల మాట్లాడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, మీరు ఎంత అడ్డంకులు ఎదుర్కొన్నా కూడా చివరికి గెలిచేది మీరే, ఎందుకంటే దేవుని కటాక్షం ఇప్పుడు మీపై ప్రారంభమవుతోంది. మీకు వ్యతిరేకంగా నిలిచినవారు చివరికి మీ విజయాన్ని చూసి నిశ్శబ్దంగా మారిపోతారు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. మౌనం మీకు పెద్ద ఆయుధంగా మారుతుంది. మీరు ప్రతిసారీ స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దేవుడే మీకోసం సమాధానమిస్తాడు. ఈ రోజుల్లో మీకు కొన్ని దైవ సంకేతాలు కనిపించే అవకాశముంది. మీరు పదే పదే ఒకే సంఖ్యను చూడవచ్చు, ఒకే కల మళ్లీ మళ్లీ రావచ్చు, లేదా అకస్మాత్తుగా ఒక దేవాలయానికి వెళ్లాలనే భావన కలగవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్న సంకేతాలుగా భావించవచ్చు. రాత్రి సమయంలో మీ మనస్సు చాలా భావోద్వేగంగా మారుతుంది. మీరు గతాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రావచ్చు. కాని అదే సమయంలో దేవుడు మీకు ఒక అంతర్గత శక్తిని కూడా ఇస్తున్నారు. కొంతమంది సింహరాశివారికి కలలో దేవాలయం, దీపం లేదా దేవుని రూపం కనిపించే అవకాశముంది. ఇది మీ జీవితంలో దైవ కటాక్షం పెరుగుతున్న సంకేతం కావచ్చు. మీరు ఈ సమయంలో భక్తితో ప్రార్థిస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తొలగిపోతాయి. మీరు చాలా కాలంగా దేవుణ్ణి అడుగుతున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశలోకి వస్తోంది. కాని దేవుడు మీ ఓపికను పరీక్షిస్తున్నారు. మీరు నమ్మకం కోల్పోకూడదు, ఎందుకంటే చివరి క్షణంలోనే అద్భుతం జరిగే అవకాశముంది. ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని లేదా అమ్మవారిని ప్రార్థించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా దేవుని నామస్మరణ చేస్తే మీ మనస్సులో ఉన్న భయం తగ్గిపోతుంది. మే 19 తేదీ సింహరాశివారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని వచ్చే 5 సంవత్సరాల పాటు ప్రభావితం చేసే అవకాశముంది. అందుకే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ ముందుకు 2 మార్గాలు రావచ్చు. ఒకటి త్వరగా లాభం ఇచ్చే మార్గం, మరొకటి కాస్త ఆలస్యమైన జీవితాన్ని స్థిరంగా మార్చే మార్గం. మీరు రెండో మార్గాన్ని ఎంచుకుంటే భవిష్యత్తులో చాలా పెద్ద విజయం సాధించే అవకాశముంది. ఈ రోజున ఒక వ్యక్తి చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆ మాటల్లోనే మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం దాగి ఉండొచ్చు. కుటుంబ సభ్యులు లేదా పెద్దల సలహాలను నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది సింహరాశివారు ఈ రోజున కొత్త పని ప్రారంభించే అవకాశముంది. మరికొందరు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మొదట్లో కొంత భయం ఉన్నా తర్వాత అదే నిర్ణయం మీ జీవితాన్ని నిలబెట్టే మార్గంగా మారుతుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు మెల్లగా ముగియబోతున్నాయి. దేవుడు మీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. కాని మీరు భయాన్ని వదిలి ధైర్యంగా ముందడుగు వెయ్యాలి.
సింహరాశివారి జీవితంలో ఇప్పుడొక కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇంతకాలం మీరు అనుభవించిన అవమానాలు, మోసాలు, కన్నీళ్లు, బాధలు ఇప్పుడు ముగిసే సమయం వచ్చింది. మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్లీ లేచారు. అదే మీ అసలు శక్తి. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ఆలోచనలను పూర్తిగా మార్చబోతున్నారు. మీరు మీపై నమ్మకం కోల్పోయిన సమయంలో ఆ వ్యక్తి మీకు కొత్త ఆశను ఇవ్వబోతున్నారు. ఇప్పటివరకు మీరు చీకటిలో నడిచినట్టు అనిపించినా ఇప్పుడు మీ ముందు వెలుగు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు గతంలో కోల్పోయిన గౌరవం ఇప్పుడు మళ్లీ మీకు తిరిగి వస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదని దేవుడు నిరూపించబోతున్నారు. ఈ సమయంలో మీరు మీ హృదయాన్ని బలంగా ఉంచుకోవాలి. గతాన్ని మరిచిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ జీవితంలో ఇంకా చాలా గొప్ప మార్పులు రావాల్సి ఉన్నాయి. మీరు ఈ రోజుల్లో దేవునిపై నమ్మకం పెంచుకుంటే అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు. ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఇప్పుడు అదే వెలుగు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపతో మీ జీవితంలో శాంతి, ఆనందం, సంపద పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా.